మనకి ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో సునీల్ గవాస్కర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మన ఇండియన్ క్రికెట్ టీంకి అసలు రికార్డుని బ్రేక్ చేయడం, కొత్త రికార్డుని క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ టైం నేర్పించింది సునీల్ గవాస్కరే కాబట్టి. అయితే మరి ఇదే సునీల్ గవాస్కర్ గురించి రీసెంట్గా కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఏమని, మరి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మని విమర్శిస్తూ ఉన్నాడని చెప్పేసి. సో దీంట్లో భాగంగానే విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదని చెప్పేసి ఐపీఎల్లో, దాని తర్వాత మరి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకుంటే రోహిత్ శర్మ చివరి సిడ్నీ టెస్ట్లో కూడా తప్పుకున్నాడు కదా ఆడకుండా. సో మరి అక్కడ పర్ఫార్మెన్స్ అతనిది మంచిగా లేదు అని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ చేశాడు కదా. అయితే దీని గురించి డైరెక్ట్గా రోహిత్ శర్మ అయితే ఏకంగా బీసీఐకి ఫిర్యాదు చేశాడు. దాని తర్వాత సో న్యూస్ వచ్చిందట్టగా. దాని తర్వాత కోహ్లీ చూసుకుంటే నేను ఎప్పుడు కూడా నా స్ట్రైక్ రేట్ కోసం ఆడను, జట్టు ప్రయోజనాల కోసం ఆడతా అని చెప్పేసి కోహ్లీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా పెద్ద దుమారం రేపినాయి అనే చెప్పాలి. అయితే ఇప్పుడు శుభ్మన్ గిల్కి చూసుకుంటే మరి అతను కూడా మరి అతనికి ఇప్పుడు సునీల్ గవాస్కర్ అవసరం చాలా ఉందని చెప్పేసి కూడా చాలామంది మాజీ క్రికెటర్స్లో మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే దాంట్లో భాగంగా మీ అందరికీ తెలిసే ఉంటాడు కర్సన్ గౌరీ. సో అతనైతే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏమని, మీరు విరాట్ కోహ్లీ అవ్వచ్చు, రోహిత్ శర్మ అవ్వచ్చు, ఎవరైనా సరే మీరు ఎంత పెద్ద క్రికెటర్ అయినా సరే ఖచ్చితంగా మీరు మాజీలకి ఖచ్చితంగా మీరు గౌరవం ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతోపాటు మరి విదేశీ ప్లేయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి సునీల్ గవాస్కర్ దగ్గర కొన్ని సూచనలు తీసుకుంటా ఉన్నారు. మరి మన ఇండియన్ క్రికెటర్స్ ఎందుకు మరి ఒక్కళ్ళు కూడా సునీల్ గవాస్కర్ దగ్గరకు వచ్చి మరి సూచనలు తీసుకోవడం కానీ ఇటువంటి ఏవి కూడా మనం ఎటువంటి సోషల్ మీడియాలో వినాం, దాని తర్వాత ఎటువంటి వార్తల్లో కూడా ఈ న్యూస్ అయితే మనం ఎప్పుడు కూడా వినింది లేదు. మరి దీన్ని ఖచ్చితంగా మార్చుకొని తీరాల్సిందే. సునీల్ గవాస్కర్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా సరే సో దానికి ఒక లెక్క ఉండిద్ది. దాని తర్వాత మరి ఆయన మంచి ఏది చెడు ఏది అనేది మరి ఓపెన్గా చెప్పే మనిషి. సో నువ్వు కనుక తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు అని చెప్తాడు, రైట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని మెచ్చుకొని తీరుతాడు. సో మరి ఇటువంటి మాజీ క్రికెటర్కి మరి గౌరవం ఇవ్వకపోతే అది అయితే కరెక్ట్ కాదు. సో ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకోటి ఉండదు అని చెప్పేసి మరి కర్సన్ గౌరీ కూడా దీని గురించి మాట్లాడాడు. ఇంకో విషయం ఏంటంటే మరి ఇప్పుడు మనకి శుభ్మన్ గిల్ ఇప్పుడెప్పుడే రైజ్ అవుతా ఉన్నాడు కదా. సో మరి అతనికి కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా సునీల్ గవాస్కర్ అవసరం చాలా ఉందని చెప్పి మరి సునీల్ గవాస్కర్ దగ్గరికి వెళ్ళి కొన్ని సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కర్సన్ గౌరీ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.